ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నువ్వంత డబ్బు తెచ్చావంటే నేను నమ్మలేదమ్మా. మీ ఊళ్ళో ఉన్న నా స్నేహితుడు చెప్పాక నమ్మక తప్పలేదు. విన్నావా? మీ నాన్న ఆ ఊరికి ఫోన్ చేసి అడగడం, వాళ్ళంతా ఈవిడేదో గొప్ప ఘనకార్యం చేసినట్టు మాట్లాడడం అంతా అయిపోయిందిరా. అలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి చూస్తావేంటి? ఎక్కడి నుంచి తెచ్చావో చెప్పు. చెప్పమ్మా దానవేర సూర రామా. సార్, నాన్నని అర్జెంటుగా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని డాక్టర్ గారు చెప్పారు సార్. కానీ మా ఊరి వాళ్ళు నాన్నని తీసుకెళ్ళడానికి వీల్లేదంటూ అంబులెన్స్ని కదలనివ్వలేదు. నాకు వేరే దారి కనబడలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నేను మాట ఇవ్వాల్సి వచ్చింది సార్. మాటిచ్చు మూట తెచ్చావు, బాగానే ఉంది. ఎవరి డబ్బు వాళ్ళకి ముట్ట చెప్పావు. నేను అడుగుతుంది అది కాదు. నువ్వు 5 కోట్లు ఎలా తెచ్చావు? ఎక్కడి నుంచి తెచ్చావు? ఒక ఆడదానికి ఒక్క పూటలో 5 కోట్లు ఎలా పుట్టాయి? దీనికి సమాధానం చెప్పు. అడగరా, అడుగు. ఆ రోజు నీ విషయంలో డబ్బులు ఎక్కడివి అంటే ఏదో యాక్టింగ్ చేసి బెయిల్ ఇచ్చి నిన్ను కాపాడుకోవడానికి అంటే నువ్వు నోరు మూసుకున్నావు. ఇప్పుడేమో వాళ్ళ బావని కాపాడుకోవడానికి అంత డబ్బు తీసుకొచ్చింది. ఏం చేసి తెచ్చింది డబ్బు? మళ్ళీ నటించి తెచ్చిందనుకున్నా దీని నటనకి కోట్లెవరిస్తారా? లేదులే అత్తయ్య, మన రామలక్ష్మి మహానటి. చూడండి ఏమీ తెలియనట్టు ఎంత బాగా నటిస్తుందో. అంతా తెలిసినట్టు నువ్వు నటించట్లేదా? చూడమ్మా, నువ్వు ఏం చేసినా దానికి బలమైన కారణం ఉంటుంది. కానీ ఎంత బరువైన బాధ్యతని ఎలా తీసుకున్నావమ్మా? నాతో ఒక్క మాట చెప్పుంటే ఇప్పుడు అత్తయ్య నిన్నిలా అడగాల్సిన అవసరం వచ్చేది కాదు కదమ్మా. రామా, నిన్నిక్కడెవరూ తప్పు పట్టడం లేదు. కానీ 5 కోట్లు ఎలా వచ్చాయి? అసలు ఏం చేసి తీసుకొచ్చావు? ఈ నిజం నాతో అయినా మాతో అయినా చెప్పాలనిపించలేదా? నన్ను క్షమించండి సార్. చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కానీ ఇప్పుడు నేనేమి చెప్పలేను. ఎందుకు చెప్పలేవు? రామా, నేను నీ భర్తని. నాకు సమాధానం కావాలి. చెప్పు. అప్పు చేసుంటే చెప్పేదేమో, కానీ తప్పేమైనా. ఇక్కడున్న వాళ్ళంతా నీ వాళ్ళే వదినా. మనసు విప్పి చెప్పు, అర్థం చేసుకుంటాం. కనీసం నీ మనసైనా తేలిక పడుతుంది. సూపర్ గా చెప్పావు ప్రశాంత్. ఈ మధ్య నువ్వు మహర్షిలా మారిన బోయవాడ్లా కనిపిస్తున్నావు తెలుసా? నాకు నిజం తెలియాలి. ఏం చేసావు డబ్బు తెచ్చావు? రామా, మన మధ్యన ఏముందో పక్కన పెడదాం. ఒక శ్రేయోభిలాషిలా, ఒక తోడి కోడల్లా, ఒక సిస్టర్ లాగా అడుగుతున్నాను. పోనీ నలుగురిలో చెప్పలేకపోతే నాకొక్కదానికే చెప్పు. నేను వీళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. రామా, మౌనం సమాధానం కాదు. నోరు తెరిచి నిజం చెప్పి ఇంట్లోకి రా. లేదంటే నేను బయటకు వచ్చేస్తాను.
ఇక నుంచి మనకి ఈ ఇంటికి సంబంధం ఉండదు. వెళ్ళిపోదాం. మన సంసారంలో నువ్వేం చేసినా నీ చెయ్యి వదలనని వేద మంత్రాల సాక్షిగా నీకు మాటిచ్చాను. మీరెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదురా. రామా, అదేంటో చెప్పేయమ్మా. నువ్వు మౌనంగా ఉండే కొద్దీ నిన్ను మరింత నిందిస్తారు, ఇంకా నిలదీస్తారమ్మా. రామా, నా కళ్ళల్లోకి చూసి చెప్పు. నువ్వు మోసం చేస్తున్నావు అనే మాటని నేను తట్టుకోలేను. నాకు నిజం తెలియాలి. నెక్స్ట్ జరగబోయే స్టేట్ లెవెల్ కాంపిటీషన్లో నువ్వు విన్ అవ్వాలి రామా. నువ్వు గ్రౌండ్లో కొట్టే ప్రతి గోల్కి నేను ఈల వేస్తూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. రేపు నువ్వు ఆట గెలిచాక నేను పడ్డ అవమానాలు, బాధలు ఇవన్నీ క్షణాల్లో ఎగిరిపోతాయి. నా భార్యే నాకు స్టూడెంట్గా దొరకడం నా అదృష్టం రామా. నువ్వు సాధించే విజయం నువ్వు నాకిచ్చే అతిపెద్ద కట్నం రామా. ఐ లవ్ యూ సో మచ్. చెప్పలేను సార్, అర్థం చేసుకోండి. చూసావురా, నీకు కూడా చెప్పలేనంటుంది. నువ్వంటే ప్రేమ అంటుంది, ప్రాణం అంటుంది, నువ్వే సర్వస్వం అంటుంది. నీకు తెలియకుండా చేయకుండావన్నీ చేసేస్తుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలరా? వదిలేయమ్మా. రామా, ఎంత అడిగినా నువ్వు నోరు విప్పవని, నిజం చెప్పవని అర్థమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలాగో లోపలికి రాలేవు. నేనే బయటకు వస్తాను. ah